అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారబ్బా? నేను బావున్నా. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నా. ఇది ఆగస్ట్ 1 కరెక్ట్‌గా 4 అవుతుంది తెల్లవారుజామున. నిన్ననే ఒక 2 ఆయిల్ ప్యాకెట్స్ తెప్పించాను. ఒకటి ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. ఇలా ఎన్ని రోజులొస్తుందో వీడియోలో చెప్తే నాకు గుర్తుంటది మంచిగా. అంటే ఆగస్ట్ 1 ఓపెన్ చేశానని గుర్తుంటది. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, పాపని స్కూల్‌కి పంపించాక నేను పూజ ఎలా చేసుకున్నాను. పూజ చేస్తూ మీతో కొన్ని ముచ్చట్లు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు 2వ శ్రావణ శుక్రవారం. ఇప్పుడు నేను సోరకాయ చారు చేయబోతున్నాను. నాకు బాగా అలవాటు. ఒకరోజు ముందు నైటే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కూరగాయలు. ఇక పూజ ఉందని కాదులే గానీ పాప స్కూల్‌కి వెళ్ళాలి, తొందరగా లేవాలి, బాబుతో చికాకు ఉంటది కాబట్టి. ఇంకా తాలింపు మగ్గేలోపు టైం ఉంది కదా కొద్దిగా, అందువల్ల ఈడ చిన్న కొన్ని గిన్నెలు ఉంటే తోమేస్తున్నా. ఉదయం 4 గంటల నుంచి పాప స్కూల్‌కి పంపించే వరకు నాకు ప్రతి నిమిషం నాకు చాలా విలువైనది. ఒక్క నిమిషం కూర్చున్నా కూడా నాకేదో పని తక్కువైందేమో అనిపిస్తది. కొన్ని గిన్నెలు తోమేశాను. వెంటనే బియ్యం అయితే నానబెట్టుకున్న వాటిని రైస్ కుక్కర్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇదంతా నేను తాలింపు మగ్గేలోపే చేసుకున్నా. నీళ్ళతో పెట్టలేము కాబట్టి రైస్ కుక్కర్ దాన్ని తుడిచేసి ఇక్కడ పసుపు అయితే వేస్తున్నా తాలింపులో. తర్వాత సొరకాయ కదా చారు కాబట్టి ఇక టమాటా అయితే కట్ చేయలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకుంటాను. నాకు అన్ని రోజులు ఏమో కానీ పూజ చేసుకోవటంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక ఇంట్లో మనం పూజ చేసుకుందాం అనుకుంటే నేను అన్ని ముందుగానే తెప్పించుకున్నాను కానీ పూజ గదిలో కొంచెం పని ఉంది, దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేశాను. ఏముందిలే ఇంటి పని వంట పని అయిపోయాక పాప స్కూల్కి వెళ్ళాక చేసుకుందాం అనుకున్నా. ఇంకా బాబుతో చికాకు ఉంటది కదా, అది పక్కన పెట్టేసా, దాని గురించి మర్చిపోయా. నేను ఎప్పుడు పూజ చేసిన దాంట్లో దీపపు కుందులు, హారతి ఇచ్చేది, ఇంకా గంట కొట్టేది గంట, ఇవన్నీ ముందు రోజు నైటే కడిగి పెట్టేసుకుంటా. హెడ్ బాత్ చేసి కడిగి పెట్టేసుకుంటా. ఇక 2వ శ్రావణ శుక్రవారం మాత్రం అలా చేయలేదు. అదేంటో కానీ ఏం పని లేనప్పుడు మాత్రం ప్రశాంతంగా పూజ చేసుకుంటా. ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు మాత్రం హడావుడి అవుతుంది. ఏదో ఒక పూజలో ఒక తప్పు చేస్తూ ఉంటా. మరి ఈసారి పూజలో ఏం మిస్టేక్ చేశానో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ కింది సెల్ఫ్లో ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, అవి పైన పెడదామని. కానీ అందులో అన్ని వాడుకునేటివే ఉన్నాయి, ఒక్కటి కూడా వాడుకునేది అయితే ఏం లేదు. మేము ఉండేది కిరాయి అయినా కూడా చాలా అంటే మాది 4500 డబుల్ బెడ్రూమ్. అది ఇది కిచెన్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్లో. అంతే ఇరుకుగా ఏముండదు, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఉండేది 4 పిల్లలతోటి. ఇక అంత రూమ్ ఎందుకు మీకు అని చాలా మంది అన్నారు మమ్మల్ని. ఇలాంటి రూమ్ లో ఉన్నా కూడా నా పనితనం మొత్తం పల్లెటూరు పనితనం. ఇంతకుముందు బకెట్ తో నీళ్లు పోసుకుంటే కడిగేది బయట, ఇప్పుడు మాత్రం పైప్ తో కడుగుతున్నా. ఎందుకంటే అది కూడా బాబు పుట్టినప్పటి నుంచి. బాబు నా 2 పిల్లలకి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటే ప్రశాంతంగా పడుకుంటారు. ఇక బకెట్లో వాటర్ పడుతుంటే బకెట్లో వాటర్ పడే సౌండ్ వస్తా వాళ్ళు లేస్తారనమాట. అందుకే ఇక అప్పటి నుంచి నేను ట్యాప్కి పైప్ తొడిగేసి దాన్ని తిప్పేస్తాను. ఇక్కడైతే మొక్కలకు నీళ్లు కొట్టేస్తాను. వంట ఆల్మోస్ట్ పూర్తి వచ్చినప్పుడు కరెక్ట్గా 5:30 అలా అవుతుంది. ఇప్పుడు పాప లంచ్ బాక్స్ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. దాని బాక్స్ ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటా. ఏది మర్చిపోయినా మళ్ళీ తను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. వాటర్ బాటిల్లో నీళ్లు, బాస్కెట్. పూజ ఎవరైనా ప్రశాంతంగా ఉండడం కోసం చేసుకుంటారు. నా మనసు అయితే అసలు ఏం బాగాలేదు. పూజ చేసుకోవాలన్న ఆలోచనే పోయింది. మనసు అంతా ఏదో బాధగా అనిపించింది. అయినా కూడా తప్పదు. ఇక చేసుకుంటాను, దండం పెట్టుకున్నా కదా, చేసుకోవాలని అయితే ఏదో బలవంతంగా నన్ను కూర్చోబెట్టినట్టే పూజలో కూర్చొని చేసుకున్నా. 5:30 దాటిపోయింది, 6 కావస్తుంది. ఇక పాప అయితే లేచింది కూడా. ఆ రోజు పాప కొంచెం డల్ గా ఉంది. కిచెన్ అయితే తుడుస్తున్నా. కిచెన్ హాల్ తుడిస్తే బెడ్రూమ్ తర్వాత తుడుచుకోవచ్చు అని. నేను ఇక్కడ తుడిచే దాంట్లో కొంచెం పసుపు వేస్తాను. ఆ రోజు పాపకు కొంచెం స్టమక్ పెయిన్ అన్నది, కాకపోతే నేను
నేను ఉండమని చెప్పాను ఇంట్లో, తనేమో ఉండనని చెప్పేసి అంటే స్కూల్కి వెళ్తా అని చెప్పాను. ఈ వీడియోని చాలా తక్కువగా తీసాను, అయినా 43 నిమిషాలు అయింది. నా వీడియో నేను తక్కువ డ్యూరేషన్ లో ఉండేలా చూసుకుంటాను, ఎక్కువ ఉంటే చూస్తారో చూడరు అని. ఇంకా డ్యూరేషన్ ఎక్కువ పెంచాలంటే చెప్పండి కామెంట్ లో, నేను ఇంకా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు జనరల్ గా నేను పూజ చేసుకుంటే కరెక్ట్ గా 6:30 లోపు చేసుకుంటా, అంటే సూర్యోదయంకి పూర్వమే. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు 11:30 10:30 వరకు చేసుకుంటారు. ఇక టీ పెట్టానంటే పాలు వచ్చినట్టే, కరెక్ట్ గా 7 అవుతుంది. ఇప్పుడు బాబు పాపని చూసుకొని నాకు అలవాటు అయిపోయింది అనమాట. డైలీ టైం ఏ టైంకి ఏ పని చేస్తాను. ఇక్కడ నిన్ననే చాక్ పీస్ తెప్పించాను, నేను ముగ్గు చాక్ పీస్తో వేస్తాను కాబట్టి అక్కడ నానబెట్టేసుకుంటున్నా వాటర్. పూజ ఎవరైనా ప్రశాంతంగా మనసు అంటే మంచిగా నిమ్మలంగా ఉంచేటట్టుగా పూజ చేసుకోవాలి. భయంగా పూజ చేసుకుని నాకు చాలా సార్లు అనిపించింది, అన్ని పనులు ఉదయమే చేసుకోవద్దు, సాయంత్రం అంటే ఒక రోజు ముందు నైట్ అన్ని చేసుకొని పెట్టుకోవాలి. నేను ఎప్పుడు అలాగే చేస్తానబ్బా, మరి ఈ వారమే ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదు. అయ్యో, ఓ ఇంకా తింటావా? ఇంట్లో బాగాలేదు, ఒంట్లో కూడా బాగాలేదు, ఇక మనసు ఎలా బాగుంటుంది చెప్పండి. ఏదో చిన్న డిస్టర్బెన్స్ అదే మొత్తం దెబ్బతీసింది నన్ను. పూజకు కావాల్సిన సామాగ్రి ఒకరోజు ముందు తెప్పించుకొని పెట్టుకున్నాను, కానీ పూజ గది మాత్రం తెల్లారి అంటే శ్రావణ శుక్రవారం రోజే మొత్తం దాన్ని తూడు చేసుకున్నాను. నేను ఎప్పటి నుంచో ఒక విషయం తెలుసుకున్నా, అదేంటంటే ఆడవాళ్ళు పూజకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేస్తే మగవాళ్ళు అంటే భర్తలు ఇంట్లో పూజ చేస్తే మంచిదంట. కానీ మా ఇంట్లో అలా కాదు, ఆపోజిట్ అనమాట. టైం చూపిస్తుంది, ఇప్పుడు పాపకి స్కూల్ వ్యాన్ టైం అయింది. ఆ టైంలోపు నేనేం చేస్తానంటే ఇక్కడ సాంగ్స్ పెట్టి పిల్లలు కొద్దిగా ఎంజాయ్ చేస్తారు, కొంచెం నాకు కూడా మైండ్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడైతే 9:30 అవుతుంది. ఫస్ట్ తులసమ్మ దగ్గర వేస్తున్నా ముగ్గు, తర్వాత మెయిన్ డోర్ ముందు వేస్తాను. ఇంకా పాప వ్యాను 8కి వస్తుంది. నేను 8 to 9 వరకు బాబును తినిపించడం తాపేయడం అని పడుకోబెట్టడం చేస్తాను. ఇంకా 9 to 9:30 వరకు నేను ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయి ఇక్కడైతే ఇక ముగ్గు వేస్తుంది. నాకు ఎందుకో కానీ ఉదయం 6:30 లోపు పూజ కంప్లీట్ చేస్తేనే చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇక ఎంత లేట్ అయినా అంటే ఎంత టైం అయినా కూడా ఇక అయ్యో త్వరగా చేస్తే బాగుండేదే అనిపిస్తుంది. ఈసారి ఏంటంటే బాబు కొద్దిగా చికా చేసాడు, పాప కొద్దిగా హెల్త్ అంటే తన డల్గా ఉంది. ఇంకా ఇక్కడైతే బాబు లేచాడు, పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు కరెక్ట్గా 10:20 కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ. లేట్గా చేస్తే నాకు ఏదో చేసినట్టుగా అనిపించలేదు. నేను నైటే ఇదంతా క్లీన్ చేసుకొని పూజ గది ఇక్కడ కుందులు అవన్నీ కడిగేసి ఉంటే బాగుండేది అనిపించింది. నాలాంటి వారు ఇక ఈవినింగ్ పూజ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. మళ్ళీ నాకు అనిపిస్తుంది మా పాప వ్యాన్ వచ్చే టైం అవుతుంది 5:30 to 6:30 మళ్ళీ బిజీ అయిపోతా. ఇంట్లో కొద్దిగా ఇంట్లో పనులు ఉంటాయి కదా, పాపకు హోంవర్క్ చేపించడం, బాబుని చూసుకోవడం. మనకు మనసులో దేవుణ్ణి పూజించుకోవాలనుకుంటే మనకు సమయం ఉన్నా లేకపోయినా సమయాన్ని కేటాయించాలి. మనకు ఏ టైం కుదురుతుందో ఆ టైం చేయడం కాదు, దేవుడికంటూ ఒక టైం కేటాయిస్తేనే బెటర్ నా ఫీలింగ్. పూజ చేయాలని మనసులో ఉన్నా నాకు సమయం అనుకూలించదు, మా వారు సహాయం చేయరు. నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలంటే ఇంట్లో పువ్వులు, కొబ్బరికాయలు, కొద్దిగా నైవేద్యం అంటే బెల్లం, పప్పు కుందులు, హారతి పళ్ళెం అవన్నీ కడిగి పెట్టేసుకొని ఉదయం లేవగానే పూజ చేసుకోవాలి. తర్వాత ఏ పనైనా చేయాలి. కాకపోతే పాపకు స్కూల్ ఉంది కాబట్టి ఇక నాకైతే అంత పని అయిపోయాక పూజ చేసుకున్నా. ప్రశాంతంగా ఏం అనిపించలేదు నాకు, కాకపోతే నిదానం అయిపోయింది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఇంత కొబ్బరికాయలు కొట్టాను, బెల్లం పెట్టాను. బెల్లం అనొద్దు కదా, నైవేద్యం అండ్ బంగారం అనాలి. నాకు తెలిసిన పూజ ఇదేనండి, నేను ఇంతకంటే హెవీగా చేయలేదు ఎప్పుడు. ఇకపై నేర్చుకుంటే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేను ఈ వీడియో నుంచి అయినా మారదాం అనుకుంటున్నా, అంటే ఇంకా కొద్దిగా మంచిగా చేసుకోవాలనిపిస్తుంది. దేవుని మీద శ్రద్ధ భక్తి ఉన్నా కూడా నాకు వీడియో చేసి అప్లోడ్ చేసే దాని మీద ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. ఇక్కడైతే బెడ్రూమ్లో అయితే పొగ వేస్తున్నా, అంటే సాంబ్రాణి. ఇంట్లో మొత్తం పొగ వేస్తూనే ఉన్నా. లక్ష్మికళ అంటారు కానీ భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని నేను విన్నా. ఈ మధ్యన వార్తల్లో వచ్చేవి చూస్తుంటే నాకైతే చాలా భయంగా ఉంది. అంటే చావడం, చంపడం, పిల్లల్ని చంపడం, ఇదే నా జీవితం. భార్యాభర్తల బంధం అంటే ఇంతేనా? తెగిపోతుంది అక్కడితోనే. పొద్దున లేస్తే టీవీలో ఏం వస్తుందో, వాట్సాప్లో ఏం చూపిస్తారో, యూట్యూబ్లో ఏం ఘోరం నేరం చూడాలో అదే భయం వేస్తుంది. ఒక్కసారి పెళ్లి బంధం ముడిపడ్డాక చచ్చే వరకు బ్రతికి ఉండాలి ఇద్దరు, అంటే ఒకరికొకరు తోడుగా. డైవర్స్ తీసుకోవడం ఎందుకు, పిల్లల్ని అనాథలుగా మార్చడం ఎందుకు, ఇంకా భార్యాభర్తలు చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు పనిష్మెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వటం. ఇక్కడ నాకు ఒకటే అనిపించింది, అబ్బా స్కూల్ ఉన్న రోజుల్లో పూజ చేస్తే కరెక్ట్గా 10:30 అలా దాటిపోతుందని. నాకైతే పూజ కంప్లీట్ చేశాను. ఒక తప్పు చేశానని చెప్పాను కదా, అదేంటంటే మీరేమంటారు కామెంట్ చేయండి అబ్బా. అలా చేయొచ్చునో చేయకూడదో నేను చెప్తాను ఇప్పుడు, అంటే ఏం చేశానో చెప్తాను. అంతా పూజ కంప్లీట్ చేశాక మొత్తం
ఇక మర్చిపోయాను అనమాట. ఇక్కడ ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందాం బాబుతో అంటే నేను శారీ మీద కదా ఒక చిన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. పూజలో అంట ఒక 2-3 పూలు పెట్టినా చాలంట దేవుడికి. దేవుడు ఏం కోరుకోడంట నాకు అవి పెట్టి ఇవి పెట్టని. నేను ఒక వీడియో చూశాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. మన మనసేదో ప్రశాంతంగా నిమ్మలంగా ఉండటం కోసం నైవేద్యం అని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కానీ మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలని చెప్పేసి అన్నారు వాళ్ళు. నాకు బాగా నచ్చింది అన్నమాట. మనసుకు నచ్చింది ఎక్కడున్నా తీసుకోవాలి, ఎవరు చెప్పినా వినాలి. పూజలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దేవుడికి హారతి ఇవ్వలేదు. అదే నబ్బా నేను చేసింది పెద్ద తప్పు. ఇక ఈ వీడియో అయిపోయినాక హారతి ఇచ్చానులేండి, తప్పైంది క్షమించాను, మొక్కుకున్నాను కూడా. నాకున్నవి ఒక చిన్న చిన్న కోరికలు 2 ఇవి అందరు ఆడవాళ్ళకు ఉండేవి అనమాట. ఇంకా మా వారైతే లేరనమాట. నేను స్నానం చేసి బయటకు రాగానే తనైతే వెళ్ళిపోయారు తన పనికి తను. ఇక బాబుతో అయితే ఇలా చిన్నగా పూజ చేసుకున్నాను. కొద్దిగా ప్రశాంతంగా అంటే ఇక ఏదో వెల్తిగానే అనిపించింది నాకు. లేటుగా చేసిన కాబట్టి అనిపించింది. నా పక్కన వాళ్ళైతే గంట అయితే గనగన కొట్టారు. 10కి బిఫోరే కొట్టారు, 9:30 10కి బిఫోరే కొట్టారు వాళ్ళు. ఇక శ్రావణ మాసం కాబట్టి ఇంటి పక్కన ఉన్న లేడీస్ అందరూ ఫస్ట్ పూజ చేసుకున్నాక తర్వాత ఏ పని మొదలు పెడతారు. నేనైతే ఇక పాప ఉంది కాబట్టి పాప పని చేశాక నా పని చేసుకున్నా. ఒక చిన్ని తప్పు చేశా కాబట్టి ఫాస్టింగ్ ఉండాల్సి వచ్చింది ఆ రోజు. ఉన్నా కూడా మా లక్ష్మీదేవి నా పూజ గదిలో ఉంది కానీ మరి ఇంట్లో ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఉండమని కోరుకుంటున్నాను. ఎందుకబ్బా అంత నెగ్లిజెన్సీ నా మీద? ప్లీజ్ అబ్బా లైక్ చేసి వెళ్ళండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్న వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను సిటీకి దగ్గరలో ఉన్నా కూడా పల్లెటూరు అమ్మాయినే. నా జీవన విధానం పల్లెటూరులోనే ఉంటుంది. ఇది కొబ్బరికాయ కొట్టాయి కదా, ఆ నీళ్లు బాబుకు తాపిస్తున్నా. ఇంకా పాపకి బాబుకి కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టము. పాపకి బాబుకి తాపిస్తూ ఉంటా. నేను తాగాను, ఇక పాపకి దాచిపెట్టాను. అది మధ్యాహ్నమే వచ్చేసింది. అంటే చెప్పాను కదా కొద్దిగా వెళ్ళేటప్పుడు డల్గా వెళ్ళింది, స్టమక్ పెయిన్ అని చెప్పింది. ఉండమని చెప్తే ఉండకుండా వెళ్ళింది. బాబుకైతే హెడ్ బాత్ చేయించాను. వాడు ఒక రౌండ్ మళ్ళీ పడుకొని లేచాడు. నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఎన్నిసార్లు అడిగినా ఎవరు కామెంట్ చేయట్లేదు. లైక్ చేసే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోకి ఇంకా బెటర్గా వీడియో తీయాలనిపిస్తుంది. మరో మంచి వీడియోతో కలుద్దాం అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని క్రింది వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా. థ్యాంక్స్ ఫర్